వాళ్ళు గాని ఆ పని చేశారంటే మనం కూడా రివర్స్ అయి వాళ్ళ రూమ్లు వెతుకుదాం. మెడల్స్ దొరుకుతాయి, ఆ దొంగలు దొరికిపోతారు. అయినా వాళ్ళు మా నాన్నని రెచ్చగొట్టేదాకా ఆగడం ఎందుకండి? నేనిప్పుడే వెళ్ళి వాళ్ళ రూమ్ని సెర్చ్ చేసి మెడల్స్ తీసుకొస్తాను. ఏవండి, మీరు తొందరపడద్దు. నాకు ఐడియా వచ్చింది. మీరు ప్రస్తుతానికి ఒక 2 hours బయటకు వెళ్ళిపోండి. ఈ ప్రాబ్లంని ఎలాగోలా నేను సాల్వ్ చేస్తాను. అరే, వాళ్లకు భయపడి నేను పారిపోవాలా? నువ్వు ఇంట్లో ఉంటే గొడవలేరా హర్ష? కోళ్ళేదో ప్లాన్ చేస్తానంటుందిగా. అయినా సరే అమ్మా. అరే, ఆ దొంగలంత ధైర్యంగా ఇంట్లో తిరుగుతుంటే నేను మాత్రం బయటకు వెళ్ళిపోవాలా? నెవర్. అరే అలా కాదండి, నేను చెప్పేది వినండి. ఈ సమస్య నుంచి మనం బయటపడడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. మాత్రం అలాంటి వాడు కాదు బావగారు, చాలా నిఖార్సైన వాడు. అతని దగ్గరే మీ మెడల్స్ మెరుగుపెట్టిస్తే బాగుంటుంది అన్నయ్య గారు. ఆవగింజంత బంగారం కూడా పక్కకి పోకుండా మెరుగు పెట్టిస్తాడు. మంచి ఆలోచన వదిన గారు. మన బంగారం పట్ల మనకు ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి. ప్రసాద్, సుమిత్రక్క ఎవరి దగ్గర మెరుగు పెట్టిస్తుందో ఏమో. అన్నయ్య గారికి తెలిసిన తన దగ్గర మెరుగు పెట్టిద్దాం. కుమారి, వెళ్ళి సుమిత్రక్కను, హర్షను, దివ్యను రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు. హర్ష, దివ్య చెప్పేది వినరా. నువ్వు కాసేపు బయటకెళ్ళినంత మాత్రాన వాళ్ళు గెలిచినట్టు కాదు, మనం ఓడినట్టు కాదు. ఏమండి, నేను మరీ 2 గంటలైతే ఉండను గానీ 1 గంట సేపు అయితే ఉండొస్తాను. దివ్యక్క, హర్షబాబు గారు, పెద్దత్తయ్య. కుమారి వస్తుంది, మీరు వెళ్ళి దాక్కోండి. దాక్కోవడం ఏంటండి? అదే అండి, మీరు బయటికి వెళ్ళారని చెప్తాను. నేను వాళ్ళ ముందే బయటకు వెళ్తాను. అది కాదండి, నా ప్లాన్ ప్రకారం మీరు ఉదయాన్నే బయటకు వెళ్ళినట్టు. మీరు ఇప్పుడు ఇంట్లో లేరు. అయ్యో, వెళ్ళి దాక్కోండి. త్వరగా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అక్క, మిమ్మల్ని మావయ్య గారు పిలుస్తున్నారు. సరే కుమారి, పద. రెండత్తయ్య. ఏమండి పిలిచారంట? మెడల్స్ పట్రా. వెళ్ళండమ్మా, త్వరగా తీసుకురండి. మాకు తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర మీ మెడల్స్ మెరుగు పెట్టిస్తాను. అవును, మీరిద్దరే వచ్చారు. హర్షబాబేడి? బయటకెళ్ళారత్తయ్య. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడమ్మా? అదే మావయ్య, మీ మెడల్స్ ని మెరుగు పెట్టించడానికి వెళ్ళారు.
అదేంటమ్మా, ఇందాక చూసినప్పుడు హర్షబాబు ఇంట్లోనే ఉన్నాడు కదా. లేదు బాబాయ్, పొద్దున్నే వెళ్ళారే. బయట హర్షబాబు చెప్పులున్నాయో లేదో వెళ్ళి చూసిరాపో. అంటే ఏంటి కుమారి, మా మీద నమ్మకం లేదా? చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళాలా? షూ వేసుకుని వెళ్ళకూడదా? బయట హర్షబాబు చెప్పులు చూసి కుమారి అలా చెప్పింది, దానికే సీరియస్ అవుతావా దివ్య? మనుషుల మీద నమ్మకం ఉండాలి కానీ బయటికెళ్ళి చెప్పులు చూసి రావడం ఏంటి పోనా? ఆహా, అయినా నాకెందుకో అబద్ధం చెప్తున్నారు అనిపిస్తోంది. హర్షబాబు ఇంట్లోనే ఉన్నాడు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, బావగారు పైకి వెళ్ళి చూసి వస్తాను. మీరు ఉండండి, నేను ఫోన్ చేస్తాను. అవునవును, చేయండి చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. రెస్పాన్స్ లేదేంటి? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా? మోస్ట్లీ గోల్డ్ స్మిత్ దగ్గర బిజీగా ఉండుంటారు మావయ్య. ఆహా, అంత బిజీ అంటమ్మా. ఫోన్ ఎత్తితే బండారం బయటపడుతుందనా? బండారం ఏంటి బాబాయ్? అయినా మా మావయ్య గారి మెడల్స్ పైన మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటండి? అదే మాకు తెలిసిన ఆయన దగ్గర మెరుగు పెట్టిద్దామనమ్మా. ఆయన కూడా నమ్మకస్తమైన గోల్డ్ స్మిత్ దగ్గరికే వెళ్లారులేండి. మీరేం ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, ఎవరి దగ్గర చేయిస్తే ఉంది, మంచిగా మెరుగు పెట్టిస్తే చాలు. సరే, ఎవరి పని వాళ్ళు చూసుకోండి. సర్లే, ఎవరు మెరుగు పెడతారో మనము చూద్దాం. పదండి అత్తయ్య. హలో, చెప్పండి. ఏవండి, మీరు గోల్డ్ మెడల్స్ ని మెరుగు పెట్టించడానికి బయటకు వెళ్ళారని చెప్పాను. ఇంటికి వచ్చాక మీరు అదే చెప్పాలి. సూపర్గా చెప్పారండి. మెడల్స్ దొరికే వరకు మనకు టైం దొరికిందన్నమాట. మీకు మంగతో షూ పంపిస్తాను, అవి వేసుకొని ఇంట్లోకి వచ్చేసేయండి. అలాగే అండి.
ఇందాక మనం చూసినప్పుడు హర్షబాబు ఇంట్లోనే ఉన్నాడు కదా, బయటికి వెళ్ళాడంటారేంటి? అది కూడా మెడల్స్ ని మెరుగు పెట్టించడానికి వెళ్ళాడని చెప్తున్నారు. లేని మెడల్స్ ని ఎలా మెరుగు పెట్టిస్తాడు? మీకు ఇంకా అర్థం కాలేదా? దివ్యక్క హర్షబావల్ కలిసి మెడల్స్ పోయిన విషయాన్ని కవర్ చేయడానికి ఇలా డ్రామాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడుతున్నారా? హ, మనం వాళ్ళకంటే పెద్ద నటులం. కాసేపట్లో హర్షబాబు ఇంటికి వస్తాడుగా, అప్పుడు వాళ్ళ భాగవతాన్ని బయట పెడతా. మంగా ఇట్రా, ఇదిగో ఈ షూ తీసుకో. అక్కడికి వెళ్ళి హర్ష డాడీ ఉంటారు, వెళ్ళి ఇచ్చేసిరా. వెళ్ళి. థ్యాంక్స్ బంగారం. సరే నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను 2 నిమిషాలు ఆగుస్తాను, సరేనా? ఓకే డాడీ. సరే వెళ్ళు. నానా, పిన్ని, అమ్మా, దివ్య గారు, పిన్ని, అమ్మా, మరదలు గారు, మావయ్య, అత్తయ్య, అందరూ రండి. ఎవరు నన్ను తలుచుకున్నారట కదా, నేను వచ్చేసాను. అబ్బా, షూస్ వేసుకుని వచ్చావా? భలే మేనేజ్ చేసావే. లేకపోతే మేము దొరుకుతాం అనుకుంటున్నావా పొట్టి బాబాయ్? హర్ష, నాన్న, ఎక్కడికి వెళ్ళావు? మీ మెడల్స్ పెరుగు పెట్టించడానికి గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాను నాన్న. మరి ఫోన్ చేస్తుంటే ఎత్తవేంటి హర్షబాబు? అవునా, ఫోన్ చేశారా? అయ్యో, సైలెంట్ లో పెట్టాను పిన్ని, చూసుకోలేదు. అయినా ఎంత పొద్దున్న ఏ బంగారం షాపు తీశారు బాబు? తెలిసిన వాళ్ళ కొట్టు అంకుల్, నేనే వెళ్ళి తెరిపించాను. మెడల్స్ తీసుకొచ్చావా బాబు? మెరుగు పెట్టడానికి టైం పడుతుందంట ఆంటీ, రేపిస్తామన్నారు. వాళ్ళు నమ్మకస్తులైన బావగారు. అందరూ దొంగలే ఉంటారా కుమారి? మాలాగా మంచివాళ్ళు కూడా ఉంటారు. మీలాగా మంచోళ్ళు అంటే మేము దొంగలమా అమ్మా? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకుంటారేంటి మావయ్య? బాబు, ఆ గోల్డ్ స్మిత్ ఫోన్ నంబర్ ఉంటే ఇస్తావు? ఎందుకు బాబాయ్? జాగ్రత్తగా మెరుగు పెట్టమని చెప్దామనమ్మా. ఆయన ఫోన్ నంబరే కదా అడిగారు. ఏదో మీ ఆస్తులు అడిగినట్టు కంగారు పడతారేంటి? కంగారు ఏం లేదు పిన్ని, ఆయన అన్ని జాగ్రత్తలు చెప్పే వచ్చాను. అయినా కూడా మీ అంకుల్ అతనితో ఒకసారి మాట్లాడతారా బాబు? ఫోన్ నంబర్ ఇవ్వు. ఫోన్ నెంబర్ లేదు. అదేంటి బాబు, నంబర్ లేకపోతే ఏంటి? ఆహా, ఆయన ఫోన్ నంబర్ అడిగి తీసుకొని ఉండరు, అంతే కదండి? హా. అవును, కావాలంటే రేపు వెళ్ళి అడిగి తీసుకుంటాను. రసీదు తీసుకొచ్చారా బావగారు? రసీదేంటి? అదే బాబు, మెరుగు పెట్టమని మన మెడల్స్ వాళ్ళకి ఇచ్చాం కదా, వాడు రసీదేమి ఇవ్వలేదా? ఇస్తామన్నారు, నేనే తీసుకోలేదు. హర్ష, అదేంటి ఫోన్ నెంబర్ లేదంటున్నావు, రసీదు తీసుకోలేదు? మన మెడల్స్ గ్యారంటీ ఏమిటి? సరైన ప్రశ్న అడిగారు బాబు గారు. చెప్పండి హర్షబాబు,
వాడు మన గోల్డ్ మెడల్స్ కొట్టేస్తే మన పరిస్థితి ఏంటి? వాళ్ళు మీలాంటి వాళ్ళు కాదు బాబాయ్. ఏంటమ్మా అలా అంటున్నావు? అదే వాళ్ళు మీలా ఆలోచించే వాళ్ళు కాదు అంటున్నాను. వాళ్ళకి అలాంటి దొంగ బుద్ధులేం లేవు. మీరు చెప్పే గోల్డ్ స్మిత్ ఎంత నిజాయితీ పరుడో, ఈయన మెడల్స్ ఇచ్చిన గోల్డ్ స్మిత్ కూడా అంతే నిజాయితీ పరుడు. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదులేండి. హర్ష, రేపటికల్లా మెడల్స్ తీసుకురా. రేపైనా మెడల్స్ ఇంటికి వస్తాయా బాబు? మెడల్స్ ఇంట్లోనే ఉన్నాయి కదా బాబాయ్. మెడల్స్ ఇంట్లోనే ఉన్నాయి కదా బాబాయ్. మెడల్స్ ఇంట్లో ఉండడం ఏంటి? అదే అత్తయ్య, గోల్డ్ స్మిత్ ఇంట్లో ఉన్నా మన ఇంట్లో ఉన్నా ఒకటే అని చెప్తున్నాను అత్తయ్య. రేపైతే నిజంగా మెడల్స్ మన ఇంట్లో ఉంటాయా? మీ మీద ఒట్టు మావయ్య, రేపటికల్లా మెడల్స్ తెచ్చి మీ చేతుల్లోనే పెడతాను. ఓకేనా? పదండి దివ్య గారు. బాయ్. చెల్లెమ్మ, వీళ్ళ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది చెల్లెమ్మ. మెడల్స్ ని వీళ్ళేమైనా చేశారేమో. నాకు అదే అనుమానంగా ఉంది అన్నయ్య గారు. మనం ఏదడిగినా కంగారు పడుతున్నారు. అవునుదినా, తప్పు చేసిన వాళ్లే ఇలా తడబడతారు. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టున్నారు. మావయ్య గారి మెడల్స్ నమ్మేసి వాళ్ళ డబ్బులతో పార్టీ చేసుకున్నారేమో అత్తయ్య. అందుకే కంగారు పడుతున్నారేమో. రేపు తీసుకొస్తామని చెప్పారు కదా, రేపు మెడల్స్ తీసుకురాకపోతే వాళ్ళ మెడలపై కత్తున్నట్టే. తాయారు నాన్న, మావయ్య గారు మెడల్స్ గురించి అడిగినప్పుడు దివ్యక్క మొహం చూడాల్సింది. ఫ్యూజ్ కొట్టేసిన బల్బు లాగా మాడిపోయిందనుకో. హర్ష బాబైతే ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు. అది చూసి నాకు నవ్వు ఆగలేదనుకో. వాళ్ళకి అలాగే జరగాలి, లేకపోతే కట్నం డబ్బుల కోసం మనల్నే టెన్షన్ పెడతారా? మన స్థలాలు పొలాలు ఎక్కడుంటే వాళ్ళకెందుకు? కట్నం డబ్బులు ఇష్టమైతే ఇస్తాం, లేకపోతే వాయిదా వేస్తాం. కాదు కూడదంటే అసలే ఇవ్వం. మనల్ని ఎవడేం చేస్తాడు? ఇకపై కట్నం డబ్బుల గురించి దివ్యాక్క హర్ష బావలు మనల్ని టెన్షన్ పెట్టారు నాన్న. ఎందుకంటే వాళ్ళకే మనం మెడల్ టెన్షన్ పెట్టాం కదా. వాళ్ళ దగ్గర లేని మెడల్స్ ని వాళ్ళు రేపు ఎలా తీసుకొస్తారో చూద్దాం. రేపా శోభన్ బాబు వాళ్ళని తిడితే వినాలని, ఈ ఇంటి నుంచి గెంటేస్తే చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. నా గెస్సింగ్ నిజం అయితే నన్ను టెన్షన్ పెట్టడానికి మీరు వాటిని దాచుంటారన్నమాట. నాకు మాత్రం ఈ ఆనంద సమయంలో వెంటనే వేడివేడిగా పకోడీలు తినాలనిపిస్తోంది. మీరెళ్ళి పకోడీలకి రెడీ చేయండి. హలో, సుబ్బారావు. హలో, ఆ సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది, బయటకు వస్తున్నాను. హలో.